హలో నేను మిస్ఎస్ రావు. ఇక్కడ కనిపిస్తున్నది అలెగ్జాండర్ డంకన్. ఇప్పుడు ఇతను అమెరికాలో మన వాళ్ళు టెక్సాస్లో పెట్టుకున్నటువంటి హనుమాన్ విగ్రహం మీద అభ్యంతరకరమైనటువంటి కామెంట్స్ చేశాడు. నకిలీ విగ్రహం, నకిలీ హిందువులు, నకిలీ హిందూ దేవతలు అంటూ ఈ అలెగ్జాండర్ డంకన్ అనేటతను ట్వీట్ చేశారు. దీంతో హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఇప్పుడు అభ్యంతరం పెడుతూ ఉంది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. అంతేకాదు, అమెరికా క్రైస్తవ దేశం, క్రైస్తవులు దేవతలు క్రైస్తవుడు మాత్రమే ఉండాలి, హిందూ దేవతలు అమెరికాలో ఉండకూడదు అనేటువంటి ట్వీట్ ఆయన చేసి ఇప్పుడు కొత్త వివాదానికి తెరలేపాడు. అమెరికాలో అసలే అమెరికాలో రోజుకొక వివాదం బయటకు వస్తుంది. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంటూ మొదలుపెట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గో బ్యాక్ ఇండియన్ వరకు తీసుకొచ్చాడు. ఇండియన్స్ని ఈ మధ్యకాలంలో ఎలా కాల్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ మత కల్లోలాలు, మతానికి సంబంధించిన విభేదాలు రెచ్చగొట్టేలా ఈ అలెగ్జాండర్ డంకన్ అనే అతను ట్వీట్ చేశాడు. అసలు హిందూ దేవతలు అనేది అమెరికాలో కనిపించకూడదు, ఒక్క క్రిస్టియన్ మతం మాత్రమే ఉండాలి అమెరికాలో, ఇంకే మతం ఉండకూడదు అని. అందుకే అక్కడ ఉండేటువంటి హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఒకటే క్లియారిటీ ఇచ్చింది ఆయనకి. ఏం చెప్పిందంటే, అమెరికా అనేది అన్ని సాంప్రదాయాలను ఆహ్వానించాలి, అన్ని మతాలని గౌరవించాలి, ఏ మతాన్ని వ్యతిరేకించకూడదు. ఇదే అమెరికా రాజ్యాంగం, అమెరికా చట్టాలు చెప్తున్నాయి. మరి ఏ రాజ్యాంగం ప్రకారం, ఏ చట్టం ప్రకారం అలెగ్జాండర్ డంకన్ అనే అతను ఈ హనుమాన్ విగ్రహాన్ని కించపరుస్తూ ట్వీట్ చేశారు. పైగా మతాల ప్రస్తావన తీసుకొచ్చారు. క్రిస్టియన్ మతం మాత్రం ఉండాలి అమెరికాలో, ఇంకో మతం ఉండడానికి లేదు అని చెప్పి ఆయన చేస్తున్నటువంటి ప్రచారం. ఇది అమెరికాలో మత విద్వేషాలను లేపేటువంటి ప్రయత్నం కింద చూస్తూ ఉన్నాం. ఇప్పటికే వివిధ దేశాల నుంచి అమెరికా వచ్చి అమెరికాలో ఉండేటువంటి వాళ్ళకి అవకాశాలు లేకుండా చేస్తున్నారు అనేటువంటి విద్వేషపూరితమైనటువంటి ఒక అస్త్రాన్ని ట్రంప్ విసిరారు. దాంతో విదేశాల నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయినప్పటికీ అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు లేకపోతే అమెరికానే లేదు. అమెరికా అవసరం కోసం వీళ్ళందరినీ ఇమ్మిగ్రెంట్స్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంది. అలా అని చెప్పి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని అక్కడ ఉంచమని చెప్పి చెప్పడం కాదు, కానీ అసలు ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ అనేటువంటి పేరు అమెరికాకి. ప్రపంచంలో ఏ దేశం వాళ్ళు వచ్చినప్పటికీ కూడా ఆ దేశం ఆహ్వానిస్తుంది, ఆ దేశంలో ఎవరైనా బతకచ్చు అనేటువంటి ఒపీనియన్ ఉండేది. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. అమెరికాలో తప్ప మిగతా వాళ్ళు ఎవరు అవసరం లేదు మాకు అనేటువంటి పరిస్థితికి ఆ దేశాన్ని తీసుకెళ్లారు. ఆ దేశాన్ని ఒక రకంగా అమ్మేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఆ దేశం అప్పుల పాలైంది. ఆ దేశం అమెరికన్ ఫెడ్ ట్రెజరీ బాండ్స్ రూపంలో భారతదేశానికి 20 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది. అంటే అక్కడ ఇవ్వాలి. అమెరికా ట్రెజరీలో ఉన్నటువంటి బాండ్స్ తీసుకుంటే 20 లక్షల కోట్ల రూపాయలు మనకు వస్తాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో చైనా భారీగా చైనాకి అప్పు ఉంది. అమెరికా కొన్ని $1 ట్రిలియన్ అప్పుల నుంచి బయటపడటానికి అమెరికా చేస్తున్న ప్రయోగం ఏంటంటే, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని పంపిస్తున్నామని చెప్పి గోల్డ్, ట్రంప్ గోల్డ్ అని, ప్రైమరీ ట్రంప్ గోల్డ్ అని ఇలా రకరకాలుగా పెట్టి అమెరికాని అమ్మేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు. విదేశీయులు ఎవరు ఉండటానికి లేదు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్, ఇలాంటివన్నీ వినిపిస్తూ ఉన్నారు. దాని పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి మనం గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం. దానికి అదనంగా ఇప్పుడు మత విద్వేషాలను లేపేలాగా అబ్రహం డంకన్ అనే అతను ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యనే చార్లీ కిర్క్ అనే అతన్ని కాల్ చేశారు. అతను కూడా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్, అలాగే అమెరికేతరులకు ఉద్యోగాలు ఇచ్చేదాని మీద వ్యతిరేకిస్తూ ఉద్యమాలు తీసుకురావడానికి యూనివర్సిటీల్లో ఆయన ప్రసంగాలు ఇచ్చేవాళ్ళు. అందుకే అక్కడ ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఈయన ప్రసంగాలను ఇష్టం లేనటువంటి వాళ్ళు విదేశస్తులు ఎవరు క్యూబాకు సంబంధించిన అతను చంపేశాడు గన్ తీసుకొని అతను.
దానికి కారణం అది అని చెప్పేసి ఇప్పుడు ప్రాథమికంగా అందుతుంది. ఆ క్యూబా అతన్ని అరెస్ట్ చేసి విచారణ కూడా చేస్తున్నారు అమెరికా పోలీసులు. అంటే రకరకాలుగా విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం ఆ దేశంలో జరుగుతూ ఉంది. ఇప్పటికే ఖలిస్తానీ అనేటువంటి పేరుతోటి కెనడాలో రకరకాలుగా హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి, ఖలిస్తానీ ఉద్యమం పేరిట. ఇప్పుడు అమెరికాలో హిందూ దేవతలు అవసరం లేదు, మాకు హిందూ దేవుళ్ళు అవసరం లేదని చెప్పి ఇప్పుడు అమెరికాలో కొత్త నినాదం బయలుదేరింది. మరి ఇలాంటి నినాదం గత కొన్ని సంవత్సరాల క్రితమే ఇవ్వాల్సింది. ఎందుకనంటే అమెరికా అధ్యక్షుడిగా ఒబామా 2 సార్లు చేశారు వరుసగా. ఆయన ఎప్పుడు జోబులో హనుమాన్కి సంబంధించినటువంటి ప్రతిమని పెట్టుకొని ఉంటారు, హనుమాన్కి సంబంధించినటువంటి ఫోటోని పెట్టుకొని ఉంటారని చెప్పి అప్పుడు అంతర్జాతీయ న్యూస్లో వచ్చినటువంటి న్యూస్. ఆ విషయాన్ని ఇంటర్వ్యూలో కూడా ఒబామా చెప్పారు. హనుమాను నాకు ఇష్టమైనటువంటి దేవుడు, హనుమాను ప్రసన్నం చేసుకుంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి ఒబామా ఇంటర్వ్యూలో చెప్పారు. మరి హనుమాన్ అప్పుడు హిందూ దేవత కాదా, హిందూ దేవుడు కాదా? మరి ఆ రోజు అమెరికా అధ్యక్షుడే, అమెరికా ప్రథమ పౌరుడే ఆ రోజు ఏం చెప్పారు? హనుమాన్ ఈ విజయానికి అంతటికి కారణం అని చెప్పి ఆయన చెప్తుంటే హిందూ దేవుళ్ళు మాకు అసలు అవసరం లేదని చెప్పేసి ఇప్పుడు అమెరికాలో ఒక విషబీజాన్ని ఈ అబ్రహం డంకన్ లాంటి వాళ్ళు నాటుతూ ఉన్నారు. ఇక భగవద్గీతని అమెరికన్ కాంగ్రెస్లో వినిపించినటువంటి వాళ్ళు ఉన్నారు. యూకే పార్లమెంటులో భగవద్గీత మీద ప్రమాణ స్వీకారం చేశారు అక్కడ ప్రతినిధులుగా. ప్రపంచవ్యాప్తంగా భగవద్గీతకు సంబంధించినటువంటి సారాంశం తెలుసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అమెరికన్స్ కూడా చాలా మంది భగవద్గీత మీద అనేక మంది రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో సనాతన ధర్మం ఏం చెప్తోంది, భగవద్గీత ఏం చెప్తుంది అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా వినిపిస్తుంది. మన వేదాలు ఏంటి, మన పురాణాలు ఏంటి, దాంట్లో చెప్పింది ఏంటి, ఎందుకు భారతదేశం ఇంతమంది దండయాత్ర చేసినా, ఇంతమంది దాడులు చేసినా, ఇంతమంది వ్యతిరేకంగా ఆ దేశాన్ని ఆక్యుపై చేసి అక్కడ ఉన్నటువంటి సంపదను తీసుకెళ్తున్నా కానీ కొన్ని శతాబ్దాలుగా ఎందుకు ఇంకా భారతదేశం పటిష్టంగా ఉందనే దాని మీద ఇవాళకి కూడా రీసెర్చ్ చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సనాతన ధర్మం ఎంత గొప్పది అనే దాని మీద. అలాంటిది ఇప్పుడు అమెరికాలో మతపరమైనటువంటి ఉద్దేశాలు లేపేయడానికి హిందూ వ్యతిరేకమైనటువంటి నినాదాన్ని మొదలుపెట్టారు. మరి దీన్ని అమెరికా విద్వేషపూరితమైన నినాదాలు అనుకోవాలా, లేదంటే భారత వ్యతిరేకంగా హిందూ మతాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారా అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. కారణం ఏంటంటే భారత్కు వ్యతిరేకంగా ఈ మధ్యకాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంపే అనేక రకాల వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు భారతదేశంలో హిందూ మతాన్ని ఉపయోగించుకొని బీజేపీ బలపడుతుంది, బీజేపీ వరుసగా 3 సార్లు అధికారంలో రావడానికి కారణం అని చెప్పేసి విపక్షాలు ప్రతిపక్షం చెప్తూ ఉన్నాయి. మరి ఆ కోణం నుంచి హిందూ వ్యతిరేక భావాన్ని ఆ అబ్రహం డంకన్ అనే అతను మొదలుపెట్టాడు అమెరికా నుంచి. అక్కడ టెక్సాస్లో 90 అడుగుల ఎత్తులో హనుమాన్ విగ్రహాన్ని పెట్టారు. అత్యంత అద్భుతమైనటువంటి విగ్రహం, 90 అడుగుల విగ్రహం. అక్కడ అష్టలక్ష్మి దేవాలయం ఉంది. ఆ అష్టలక్ష్మి దేవాలయం ముందు 90 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించి అందరూ అబ్బురంగా చూస్తూ ఉంటే అబ్బురపడి ఆశ్చర్యపడి అమెరికాలో కానీ లేదా ఇతర దేశాల నుంచి వచ్చి అక్కడ అమెరికాలో స్థిరపడినటువంటి వాళ్ళు కానీ బట్ ఆ హనుమాన్ విగ్రహాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా ఆ విగ్రహాన్ని వ్యతిరేకించడంతో పాటు ఇక్కడ క్రిస్టియన్స్ తప్ప రెండో వాళ్ళు ఉండడానికి లేదు అమెరికాలో అనేటువంటి యాంగిల్లో ట్వీట్లు పెడుతున్నారంటే మరి అలాంటి వాళ్ళని ప్రేరేపిస్తుంది, రెచ్చగొడుతుంది అమెరికన్ ప్రభుత్వమా లేదంటే వాళ్ళు ఇండివిజువల్గా వ్యక్తిగతంగా అనేది తేలాల్సి ఉంది ఫస్ట్. ఒకవేళ అమెరికా ప్రభుత్వం ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇలాంటి నినాదాలు చేపిస్తుంది అని అంటే రాబోయేటువంటి రోజుల్లో హిందూ వ్యతిరేక ఉద్యమాలు అమెరికాలో కూడా వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు. బట్ హనుమాన్ చాలా పవర్ఫుల్. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, ఒబామానే చెప్పారు. సో కాబట్టి హనుమాన్తో పెట్టుకుంటే అమెరికానే మటాష్, ఇది కన్ఫామ్ అని చెప్పి హిందూ పండితులు చెప్తారు, సనాతన ప్రవచనాలు చెప్పేటువంటి వాళ్ళు చెప్తారు. హనుమాన్తో పెట్టుకున్నటువంటి వాళ్ళు బాగుపడినటువంటి దాఖలాలు చరిత్రలో లేవు అని చెప్పి చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు అమెరికాలో ఉన్న పౌరులు హనుమాన్తో పెట్టుకుంటున్నారు. మరి జరగబోయే పరిణామాలు ఏంటి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.